అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. నేటి నుంచి అయితే రైతు భరోసా అకౌంట్లలో జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇంకా ఎవరికైనా రైతు భరోసా రాకున్నా కానీ మీరందరూ కూడా మన ఛానల్లో కామెంట్లో పెట్టండి. నేను మీకు రైతు భరోసా వచ్చే విధంగా మీకు సూచనలు సలహాలు అయితే ఇస్తాను. ఇక వివరాలకు వెళ్తే రైతు భరోసా కోత 2.2 లక్షల ఎకరాలకే, సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి. సర్వేలో తేలిన లెక్కలు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులైతే జమ అవుతాయి. ముందుగా ఎకరం ఉన్నోళ్ళకి ముందు వేస్తారు. తర్వాత ఎకరం పైకి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఈ విధంగా రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో అయితే దాదాపు 1.49 కోట్ల ఎకరాలకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరి అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి. ఇక కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు అయితే సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి ఒక నివేదిక అయితే తేల్చారు. దీనికి సంబంధించి చాలా తక్కువ మందికే ఈ రైతు భరోసా రాకుండా ఉంటుంది. చాలా మందికి రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సర్వే చేయగా ఈ 1.49 కోట్ల ఎకరాలకి రైతు భరోసాకు అర్హత కల ఎకరాలుగా తేలింది. కాబట్టి ఈ రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఎకరాకి 6,000 ప్రకారం ఈ పంటకు సుమారుగా 8,994 కోట్లు రైతు భరోసా అయితే రెడీ చేసి పెట్టారు. కాబట్టి దాదాపు ఈ రోజు నుంచి ఎకరం ఉన్న వారికి రైతు భరోసా అయితే డబ్బులు అకౌంట్లో పడతాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఈ రైతు భరోసా స్కీమ్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు రైతు భరోసా అర్హులైన వారిని డబ్బు జమ చేస్తూనే ఈ సర్వేను కొనసాగిస్తారు. మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలుత 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు ఇలా దశల వారీగా జమ చేస్తారు. ఈ రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షలో నిధుల విడుదలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒక పక్క సర్వే కొనసాగుతూనే ఉంది. సర్వే పూర్తయిన చోట్ల గ్రామాల్లో అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఈ రోజు నుంచి అకౌంట్లో పడతాయి. చెక్ చేసుకోండి, అప్డేట్ రాగానే అందిస్తాను. ఇంకెవరికైనా రైతు భరోసాకు సంబంధించిన సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.